లాస్ట్ టైము మీకు గుర్తుందో లేదో కొరటాల శివ ఆచార్య సినిమా అవును. తీసేటప్పుడు ఇలాగే ఒక అసిస్టెంట్ డైరెక్టరు వాపోయాడు. కథ నేను చెప్పుకున్నా, నాకు లైఫ్ ఇన్సిడెంట్‌లో జరిగింది నేను ఎళ్లి మైత్రి మూవీ మేకర్స్‌కి చెప్పుకున్నాను. చెప్పుకుంటే దాన్ని మీరు ఇలాగా కొరటాల శివతో చేస్తే బావుంటదని అప్పట్లో అన్నారు. సో, అన్నట్టుగానే తీసేస్తున్నారు అని లాక్‌డౌన్‌లోని మొత్తుకున్నాడు. యాక్చువల్‌గా ఆగిపోయింది షూటింగ్ అనేది ఆగిపోయినప్పుడు. అప్పుడు ఆయన కొరటాల శివ గారు ఆన్ ద స్పాట్ ఎన్‌టీవీకి ఒక మెసేజ్ లైవ్‌లో వచ్చి, "మీ కథ కాదు బ్రదర్. ఇది వేరు. నేను చిరంజీవి గారికి 4 ఏళ్ల నుంచి ఎళ్తా ఉన్నా, అదెళ్తా ఉన్నా" అన్నారు. దాన్ని అస్తవ్యస్తంగా మార్పులు చేశారు. ఖండఖండాలయింది అదంతా. రామ్ చరణ్ ఎపిసోడ్స్ మళ్ళీ ఇంక్లూడ్ చేశారు. అదెటో పోయింది. సో, ఇప్పుడు నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఒక అయిపోయింది. చిన్నోడిని అడాప్ట్ చేసుకోవడం, అతన్ని చంపేయడం ఆ సిద్ధ క్యారెక్టర్ వచ్చాక పక్కకెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ జోనర్ డిఫరెంట్ చేశారు. ఆ హీరోయిన్‌ని కూడా సప్రెస్ చేశారు. సో, అంటే ఒక రకంగా మీడియాకి ఇలాంటి కథలు చెప్పడం వల్ల, లేదంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి ఇలాంటి కథలు చెప్పడం వల్ల అసలు ఎవరు నమ్మాలి? ఎలా జరుగుతుంది? దీనికి ఏం స్టాండర్డ్స్ ఉండాలంటారు? యాస్ ఎ జర్నలిస్ట్‌గా చెప్పండి. నేను ఇప్పుడు హ్మ్. మీరు అడిగిన దాన్ని స్ట్రైట్ అవే ఒకటి చెప్పాలంటే, హ్మ్. లోపల జరిగే ఒక ప్రాక్టీస్ ఒకటుంటది సార్. హ్మ్. ఒకడు నేను సినిమా తీస్తాను కూర్చుంటాడు. హ్మ్. 100 కథలు వింటాడు. హ్మ్. 100 కథలు వినేసి అవన్నీ వాడు బుర్రలో పెట్టుకుంటాడు కదా! అవును గదా! వాటిలో కొన్ని తీసేసి అసెంబుల్ చేస్తాడు. అది ఇంకో కొత్త కథ అవుద్ది. ఇదొక ప్రాక్టీస్ నడుస్తుంది. అవును. 96 కథలు నేను రిజెక్ట్ చేశానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు. ఆ! ఐడియా అనేది గొప్పది ఆ! గదా! ఆ! ఏదైనా గూడా. అంటే నన్ను నిన్న మొన్న దీనికి మీకు ఆన్సర్ చెప్పాను నేను. హ్మ్. అదొక ప్రాక్టీస్ నడుస్తుంది. హ్మ్. ఇదే కాదు మీకు ఇప్పటి నుంచే కాదు. 'నువ్వు లేక నేను లేను' ఏదో ఒక సినిమా ఉంది. మన తరుణ్‌ది. అవును. ఎక్కడో బెజవాడ నుంచి ఒక కుర్రాడొచ్చి సురేష్‌కి కథ చెప్పాడంట. హ్మ్. సరే ఇప్పుడు ఆయన టాపిక్ తీసుకురావడం అవసరం లేదా పక్కన పెడదాం. హ్మ్. జరిగింది నేను విన్నది చెప్తున్నా. హ్మ్. నేను చూడలే దాన్ని. హ్మ్. ఓకేలేమ్మా పో అని చెప్పి అంటారంట. హ్మ్. అన్న అయిపోయిన తర్వాత సినిమాకి వచ్చేసింది బయటికి. మీకు చాలా విచిత్రమైన విషయం చెప్తా. వేమారెడ్డి అని ఒక ఆయన నా పాలిట విలను. హ్మ్. నా గురించి సుకుమార్‌కి సర్టిఫై చేసింది కూడా అతనే. డైరెక్ట్‌గా కూడా నాతో చెప్పాడు. హ్మ్. సార్ మీరు మీ యాటిట్యూడ్ ఇవన్నీ ఇక్కడ సెట్ కావు సార్. నేను ఇందాక చెప్పా కదా! మనం ఇది కాదు. హ్మ్. మనదేంది ఓపెన్‌గా ఉంటుంది. ఆయన సార్ ఇది ఆయన కథ చెప్తే 18 పేజెస్‌కి బేస్ లైన్ కథ 'హార్ట్ లాక్' అని. సార్ ఇది తీయాలంటే చాలా ఖర్చు అవుతుంది సార్. నేను తీయలేను అన్నాడు. నేను ఎందుకొస్తాను సార్ మీకు చెప్పడానికి కథ. హ్మ్. ఇప్పుడు సుకుమార్‌ని ఊహించుకొని సుకుమార్‌కే కథ కావాలేమో, ఇయ్యాలేమో అని నేనొస్తాను. అవును. సుకుమార్ అసిస్టెంట్‌లకో, పక్కనోళ్ళకో, అక్కనోళ్ళకో, కాదు గదా! కోటికో, మనం 2 ఇచ్చేది. కోట్లకో నేను తీస్తారేమో అని రాను కదా సార్. కరెక్ట్ అది. అని స్ట్రెయిట్‌గా అనేసరికి ఆయన హర్ట్ అయిపోయాడు. హ్మ్. మనము లాంగ్వేజ్ స్ట్రెయిట్‌గా చెప్తేనే ప్రపంచానికి అర్థమవుద్దని ట్రైన్ అప్ అయ్యి ఉంటాం. వాళ్ళ దగ్గర అది నడవదు. అవును సార్. సార్ సార్ అది కావాలి వాళ్ళది. సరిగమపదనిస. 'షారుఖ్ ఖాన్' అర్థమైంది. అంటాడే అర్థమైంది. అవును. అది కావాలి వాళ్ళకి. ఆ! అయితే అతను డైరెక్ట్‌గా ఒక మాట అన్నాడు సార్. హ్మ్. అంటే మీరు అడిగారు ఇందాక ఏమడిగారంటే, "ఏం సార్ లోపల ఏం జరుగుతుంది హ్మ్. ఇండస్ట్రీలో" అని. హ్మ్. లోపల ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఒక ముక్కలో వేమారెడ్డి నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా. సార్ మీరొచ్చారు సార్ ఇప్పుడు. ఏదో ఆయనకో ముక్క చెప్పుంటారు. నాకో ముక్క చెప్పుంటారు. మేము దాన్ని తిరగేసి, మరగేసి, పులిహోర చేసి ఒకటి చేస్తాము. మళ్ళీ మీరు బయట పోయి మీడియాకెక్కి ఆహా! ఓహో! అది ఇది అని చెప్పి మా నెత్తినే ఏస్తారు. బట్ట కాల్చి నెత్తినేస్తారు. ఇదొక ఎక్సైజ్ సార్. మీకు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పడానికి ఇంకొక ఫస్ట్ 'సూర్యప్రతాప్' నెంబర్ ఇచ్చాడు నాకు సుకుమార్. మెయిల్ నా వాట్సాప్ కట్ చేశాక, "ఏం సార్ నన్ను వాట్సాప్ కట్ చేశారు. నేను ఇన్ఫో ఉంటే ఇస్తూ ఉన్నా కదా" అని అంటే, "లేదు సార్ నేను బాగా ఫోకస్‌గా, కాన్షియస్‌గా ఉండాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను అన్నీ కట్ చేశాను. మీదే కాదు" అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చాడు. సూర్యప్రతాప్. సూర్యప్రతాప్ ఫోన్ చేసి, సూర్యప్రతాప్ అన్నాడు, "ఈ సుకుమార్‌కి ఏం పని లేదు. ఆయన ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ మా నెత్తికొదిలి వాళ్ళు తీసుకొచ్చి సుత్తి కథలన్నీ చెప్తుంటే తలకాయ బద్దలైపోతుంది" అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత వేమారెడ్డి గారిని కలవమన్నారు. మీ నెంబర్ ఇచ్చారు నాకు. అంటే వేమారెడ్డి నెంబర్ కావాలి కదా! అని వేమారెడ్డి నెంబర్ ఇచ్చాడు అతను. హుహు. వేమారెడ్డికి ఫోన్ చేస్తే ఆయన కర్ణాటకలోనో ఎక్కడో ఉన్నాడంట. టూర్ వెళ్ళాడంట. ఈ రంగస్థలం హ్మ్. హిట్ అయిందని కొద్దిగా హ్మ్. రిఫ్రెష్ అవ్వడానికి. వేమారెడ్డి అన్నాడు, "ఓహో! మిమ్మల్ని నా మీదకి డైవర్ట్ చేశారా?" అంటే అట్లా ఎళ్తోందది. హ్మ్. అక్కడ కెలామిటీ అట్టుంటది. వాళ్ళు నిన్ను నీ దగ్గర నుంచి అలా పొడిచి ఇలా బయటికి లాగేయడం వరకు చేసి, నిన్ను వాళ్ళు ఎంత డిటాచ్‌మెంట్ ఎంత తీసి యూజ్ అండ్ త్రో కొట్టాలో బౌన్స్ బ్యాక్. అలా కొట్టేస్తారు అంతే. అంటే బాల్ తీసుకున్నావు ఇసిరేయడం. అంతే. వాళ్ళకి ఆ మెకానిజం ఉంటదక్కడ. దానిలో వాళ్ళు మాస్టర్స్ కాబట్టే నాలాంటి ఎందరో బలిపశులు అవుతుంటారు. లేకపోతే సుకుమార్ రైటింగ్స్ అని పేరు చెప్పి దేవి నాగవల్లిని అక్కడ పిలిచి ఈమె దగ్గర ప్రపంచంలో ఎక్కడా లేని కథలు ఉన్నాయని చెప్పి
ఆ కథలు మేబీ నేను వచ్చే రోజుల్లో చేస్తానని చెప్పాడంటే ఎంత దిక్కులేనితనంతో ఉన్నాడు. మళ్ళీ దానికి రైటింగ్స్ అని పేరు పెట్టుకోవడం ఇంకో అడకడేనా? అంతేగా. అంతేగా. నాలాంటి దేవి లాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి నువ్వు రైటింగ్స్ అని పెట్టుకోవడం ఎందుకు? ప్రొడక్షన్స్ అని పెట్టుకో, అంతే. క్రియేటివ్స్ అని సో పెట్టుకో. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకెలా ఉంటుందంటే, ఇప్పుడు మేము ఇప్పుడిప్పుడే మొలుస్తున్న మొక్కల్లాగా ఏవో చిన్న చిన్న కథలు రాసుకుంటూ ఉంటాం మేము. ఒక ఐడియా వస్తుంది, థాట్ వస్తుంది. ఆ థాట్ కూడా ఎలా వస్తుందో మీకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా చూసినప్పుడో, లేదంటే మనం ఏదైనా సినిమా మన మీద వేరే ముద్రపడ్డం. లాంగ్వేజ్లో సినిమా చూసినప్పుడు, అరే ఈ పాయింట్లో ఇది మిస్ అయ్యారు, మనం దీన్ని ఇలాగా తీయొచ్చు అని ఒక విజన్తో ఉంటుంది. కథ రాసుకునే వాళ్ళకి అందరికి అదే ఉంటుంది. లేదా బుర్రలో సడన్గా పడుకున్నప్పుడు, రాత్రి లోన్లీగా ఉన్నప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు పేపర్ మీద పెట్టేస్తాం గబగబా, మళ్ళీ మర్చిపోతామేమో మనకున్న హడావిడిలో అని చెప్పి. ఆ కథ రాసుకున్నప్పుడు దాన్ని ప్రేమిస్తాం మనం, మన బిడ్డలా చూసుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టి అది ఇలా ఖండాలుగా అయిపోయినప్పుడు ఎక్కడో బాధపడతా ఉంటాం. అరే పెద్ద ప్రొడక్షన్కి వెళ్తున్నాం మనం, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, లేదా ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే సార్, నాకు తెలిసి, అంటే నేను మీకంటే కొంచెం చిన్న అనుకోండి. సో నేను తెలుసుకుంది ఏంటంటే, ఇండస్ట్రీలో ఒక కథ ఒకప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చక్కగా వినిపించి, స్టార్టింగ్ నుంచి శుభం వరకు వినిపించి, దాన్ని లాక్ చేసుకుని, ఆ ప్రొడ్యూసర్ ఓకే అని దానికి డబ్బు సమకూర్చితే అప్పుడు హీరోయిన్ కాల్ షీట్లు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇది ఒక పద్ధతి ఉండేది తెలుగు ఇండస్ట్రీలో కానీ, వేరే బాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. హీరోని బట్టి ఒక కథని రాసుకోవాలి మనమే. టైలర్ మేడ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. దాని తర్వాత పక్కన ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో అన్నారు, కేజీఎఫ్ లాంటి రఫ్ మెటీరియల్ మనకు కావాలి, మన నేటివిటీ కావాలి. ఇది హీరో నుంచి రావచ్చు, లేదంటే వీళ్ళే ఆ పాన్ ఇండియా రేంజ్లో దీన్ని కొట్టాలి, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఎక్కడెక్కడ ఎవరైనా ఏదైనా ఇస్తారేమో ఇన్పుట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్, ఆ ఇన్పుట్తో మొలిచిన కథే అయి ఉంటుంది. ఆ ఇన్పుటే మెయిన్ ఆధారం కదా. అంతే కదా సార్. ఇప్పుడు అదే పోయినప్పుడు బాధగా ఉంటుంది కదా. మీరు 100%. నన్ను ఒక అతను ఫోన్ చేసి, అతను కూడా మీడియాలో ఉంటాడు, సార్ మీరు పుష్ప 3 కూడా వీడియోలో లేకపోతే ఇలాంటి రైటప్స్ రాస్తారా సార్? ఏం సార్ అయిపోయింది కదా సార్, వదిలేవచ్చు కదా సార్? ఏం సార్ మీరు పుష్ప టైటిల్ పెట్టారా, స్క్రీన్ ప్లే ఇచ్చారా, ఆ సీన్లు రాశారా, మీకేం సార్ సంబంధం అన్నాడు. ఐడియా నేను ఒక్కటి అతనితో చెప్పా, కెన్యా నుంచి అమెరికాకి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెకి ఒక బిడ్డనిచ్చి తిరిగి కెన్యాకి వెళ్ళిపోయాడు ఒబామా తండ్రి. ఒబామాకి ఆ పేరు పెట్టినోడు కాదు అతను, అతను చదివించినోడు కాదు. అతను అమెరికన్ ప్రెసిడెంట్ 2 పర్యాయాలు అవుతున్నప్పుడు వెనకాల లేడు. కానీ ఒబామా వికీపీడియాలో ఎవడి పేరు ఉంటుంది? తండ్రి వాడి పేరే ఉంటుంది 100% కదా. ఒక బీజం అనేది, ఇప్పుడు తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు? ఆ బీజం అనేది అది పెద్ద వటవృక్షాన్ని 1000 కోట్ల వటవృక్షాన్ని చేసింది. ఫస్ట్ పార్ట్ 350 కోట్లు, రెండో రోజుకి 500 కోట్లు, రేపటి రోజున ఏ బాహుబలి రికార్డుని బ్రేక్ చేస్తుందో, కేజీఎఫ్ రికార్డుని బ్రేక్ చేస్తుందో, సలార్ రికార్డుని బ్రేక్ చేస్తుందో తెలియదు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. లండన్లో పుష్ప అని ఆడుతున్నారు. దాని వెనక ఎవడున్నాడు? షాజహాన్ కాదు కదా సార్ కట్టించింది తాజ్మహల్. వాడు ఒకడు ఉంటాడు పాపం. ఆ ఒకడిని చరిత్ర మర్చిపోవడం ఎంత తప్పో ఇది కూడా అంతే కదా. అదే నా బాధ. అదే నేనంటుంది, ఆ ఐడియా ఇవ్వడం అనేది ఎక్కడి నుంచి ఆ ఐడియా వస్తుంది. సో అఫ్ కోర్స్ వాళ్ళు మేకింగ్లో యూజ్గా వెళ్ళి ఉండొచ్చు, లేదంటే దాన్ని డెవలప్ చేసుకుని ఉండొచ్చు, ఆ ఐడియాని పుష్ చేసుకుని 12 మంది రైటర్లు సార్ టైటిల్ కార్డ్స్ లో ఉండొచ్చు. 12 మంది టైటిల్. నేను అవన్నీ క్లిప్పులు తీసి సూర్యప్రతాప్ పెట్టా. 12 మంది టైటిల్స్ వేసుకున్నారు మూల కథకి. అసలు మనిషిని మర్చిపోయారు కదరా మీరు. ఒక టైటిల్ ఇస్తే ఏం పోయింది, మనం మండలాడుతాం, మాన్యాలాడుతాం. ఒక్కటి 12 మంది సిగ్గు లేకుండా బతికారు దాని మీద. అంతేగా, కరెక్ట్గా మాట్లాడుకుంది అంతే కదా సార్. అసలు ఇదే సుకుమార్కి వాళ్ళ నాన్న మీద విపరీతమైన ప్రేమ అని చెప్పి ఆయన పెట్టుకుంటాడు. వాళ్ళ నాన్న కూడా వేస్తారు కదా. సుకుమార్ అనేవాడు ఆ తల్లిదండ్రులకి పుట్టినంత ఆర్గానిక్గా తెర మీద ఆయన అంత ఆర్గానిక్ కాదండి. అతను చాలా పక్క వ్యభిచారి, బోకు ఆయన లాంగ్వేజ్ చెప్తే. ఇంకా అంతకన్నా నీచమైన మాటతో కూడా మాట్లాడచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆయన మీకు చెప్తాను, నేను విన్నది చెప్తా. ఇది అబద్ధమో నిజమో నేను చెప్పలేను. కృష్ణానగర్లో వినిపించింది. వివి వినాయకు వీళ్ళ ప్రాంతపు మనిషి. అవును.
కృష్ణానగర్లో ఒక రైటర్ ఉంటే ఆ రైటర్ తీసుకుపోయి అరే రారా ఇతను అప్పుడు లెక్కల మాస్టర్ అంట రారా నేను విన్న కథ ఇది ఓకే పోదాం రా మనోడే కదా వి వినాయక్ అని చెప్పి తీసుకుపోయారండి. వి వినాయక్ కాఫీ టీతో పాటు ఒక ఆఫర్ని ఇచ్చాడు. ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటారండి మనోళ్ళ కదా పాపం మీరు అని అంటే ఎవడైతే కృష్ణానగర్ రచయిత ఉండాలో అతను ముందుకు రాకుండా నాకు వద్దు అని అంటే ఇతను నేను వస్తా అని చెప్పి పోయాడు. దిల్ కాదు చెన్నకేశ్వరరెడ్డి. అయితే అప్పుడే ఒక కథ అల్లుకొని ఇతను 20,000కి లెక్కల మాస్టర్గా పనిచేసేవాడు. ఒక కథ అల్లుకొని ఆర్య సినిమాకి కథ చెప్పాడు. ఎవరికి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయి అడ్రస్ తీసుకొని అతనిలాగా నేను ఈ పాటికి ఉంటే ఏ మైత్రి మూవీస్కి పోయి కూర్చోవాలి. సుకుమార్ అడ్రస్లు నాకు 3-4 తెలుసు. ఆయన ఆఫీస్ తెలుసు, గెస్ట్ హౌస్ తెలుసు, ఆయన ఇల్లు తెలుసు, ఫ్లాట్ తెలుసు. నేను పోలా. ఇతను ఎవరో వచ్చాడు అబ్బాయి ఈ విధంగా ఏదో యూత్ పిచ్చి పిచ్చి స్టోరీ చెప్పాడు ఒకటి. ఏం చేయమంటావా అని వివినాయక్ అడిగితే వివినాయక్ అన్న అంట చెయ్యి మనోడే ఏదైనా తేడా కొడితే నేను ఫ్రీగా సినిమా చేసి పెడతా అన్నాడు. అప్పుడు ఆయన లెజెండరీ డైరెక్టర్. మరి కాదా ఆయన సపోర్ట్ ఇవ్వలేదు అప్పుడు ఇచ్చాడు కదా. కానీ ఈయన రాంగ్ రూట్ చూసారా, రాంగ్ రూట్. ఈయనది అన్ని రాంగ్ రూట్లే ఉంటాయండి. అదే ఆయనతో పెద్ద ఈయన మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు తెలుసా, ఒక స్టోరీ టాలెంట్ మీ దగ్గర ఉండడము, డైరెక్షనల్ టాలెంట్ మీ దగ్గర ఉండడం కాదు సార్, మీకు మేనేజ్ చేయడం తెలిసి ఉండాలి అని అంటాడు ఆయన. ఇదేశ్ కుమార్ అది తీసినట్టు ఆయన తీసినట్టు మనకు తెలియదు. అదే మన ప్రాబ్లం. ఆయన అంటున్నాడు నా దగ్గర ఉన్న టీము నేను ఇలా అంటే అలా అలుగుపోయి నాకు వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తుంటే సీన్లు ఆ క్రియేటివ్ వర్క్స్ నేను వీటిని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది తప్ప నేను కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటే ఆయన ఎప్పుడు స్క్రీన్ మీద చచ్చిపోయాడు. ఆయన సుకుమార్ రైటింగ్స్ అంటే దాని ఆర్గానిజం ఎప్పుడో దొబ్బింది. అది లేదు. నాలాంటి దేవి లాంటి ఇప్పుడు దేవిని డైరెక్ట్గా ప్రకటించాడు కదా ఈ సినిమాలు నేను చేయబోతున్నా కథలని. ఇక సీన్లు అసిస్టెంట్ డైరెక్టర్లు టపటపట రాసేసుకుంటారు. వాళ్ళకి ఏముంటది ఉత్సాహం, మనం కూడా పేరు తెచ్చుకోవాలి, బాగా చేసుకోవాలి. మళ్ళీ సుకుమార్కి ఉన్న పేరు ఏంది, క్రియేటివ్ డైరెక్టర్. వాడు విలన్ క్యారెక్టర్ చెప్పాడు ఫాహల్ ఫజీద్ ఆయన పేరేం పేరు. ఆయన అన్నాడు పుచ్చబోయించాడు అని, అక్కడ వరకు వెళ్ళిపోయాడు. అది దాన్ని జడ్జి చేయాలిగా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రాసింటాడు ఏది వచ్చబోద్దాం సార్ అని, నువ్వు జడ్జి చేయాలిగా, నువ్వు నీకు కొద్దిగా పని చేయాలి కదా. అది ఎంత పెద్ద బ్లాక్ మార్క్ వాడు పోయి మలయాళంలో పాన్ ఇండియా లెవెల్లో పోయింది ఆ పేరు. వచ్చబోయించడం ఏందండి అన్యాయంగా. అంటే కిల్ అయిపోయాడు అతను. ఇప్పుడు అతనిలాగా లేడు, అయిపోయింది, అతని స్టేజ్ దాటిపోయాడు. అందుకనే తిట్టేది. ఎవరో నేను మొన్న ఫోన్ చేసి ఒక ఆయన అన్నాడు, మణిపాల్ అన్న ఎవరో అతను, మణిభూషణ్, నేను నమ్ముతున్నా సార్ మీదే అని, మీరు ఆవేదన నేను చదివాను, దానిలో ఆత్మ లేనప్పుడే అర్థమైపోయింది ఇది ఎక్కడో లేపేసింది, ఎక్కడో దొబ్బేసింది, సోల్ లేదు. ఏవో మొక్కలు చేసి దాన్ని ఖైమా కొట్టి ఈ తొడ ఇది, ఈ తల ఇది, ఈ చెవులు ఇవి, కాళ్ళు ఇవి, గుండె ఇది అని పేర్చారు అక్కడ. అవి కూడా అసెంబ్లీ కరెక్ట్ కాలేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక కథ ఎలిమెంట్ అనేది ఐడియా వచ్చింది. ఐడియాతో ఆ ఎలిమెంట్ మీద రీసెర్చ్ అనేది లేదండి. ఇప్పుడు నేను కూడా అది చదివా, చాలా మటుకు చదివా. పోలీసులు ఎంత ఎన్కౌంటర్ చేసి దారుణంగా కూలీలను చంపారు, చిత్తూరు అడవుల్లో ఏం జరిగింది అనేది మనకు ఆ పుస్తకం చదువుతుంటే కలమ నీళ్ళు వస్తాయి. సో వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళు ఎంత ఇది చేశారు అనేది కలమ నీళ్ళు వచ్చేస్తాయి అది ఆ బుక్ చదువుతున్నప్పుడు. సో అక్కడ ఆ సోల్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ రగ్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ సోల్ అనేది లేకుండా ఇక్కడ అంతా కమర్షియల్ ఎలిమెంట్ అయిపోయింది. బ్రాండింగ్ చేయడం మీద, మార్కెట్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెట్టేసి అది మా గొప్పతనం నీదేముంది అనే కోణంలో చెప్పడం ఇదంతా. ఇప్పుడు ఐడియా అనేది ఎప్పుడైతే అది ఒక వర్క్లోకి వచ్చి రిజల్ట్ ఇస్తుందో అదే ఐడియా ఉంది, అది మాత్రం వాస్తవం. ఆ విషయంలో సుకుమారే గ్రేటు. ఇప్పుడు చాలామందికి చాలా ఐడియాలు చెప్తుంటాం, వాళ్ళు చేయకపోవచ్చు, కానీ సుకుమార్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే దానికి తగిన న్యాయం ఎక్కడ జరగలేదు అనేదే సబ్జెక్టు, అంతే. ఇదే ఫైనల్. దాన్ని ఆయన కావాలని ఇక్కడ ఆయనకి నాకు ఎక్కడ చేరింది అని నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఆ రోజు ఇంకా ఏమున్నాయి మీ దగ్గర అన్నాడు. ఇట్లా కూర్చుంటే ఆయన డైరెక్షనల్ రూమ్లో బ్లాక్గా ఉంటుంది, అది బోర్డులు పెట్టుంటారు, వైట్ బోర్డులు. ఆయన ఎవరినంటే వాళ్ళు రాని లోపలికి, అది ఒక గర్భం లాంటిది ఆయనకి. ఓకే, అక్కడ పోయి బీజం వేయడానికి తగిన సమర్థత ఉన్నవాడినే లోపలికి వెళ్తారు. వాడు పోయి ఆయనతో సెక్స్ చేసి వీర్యాన్ని చిందించి రావాలి, అప్పుడే ఆ మగవాడినే వెళ్తారు. ఓకే, డన్.
అయితే ఆ, ఇంకేమున్నాయి అన్నాడు. ఫస్ట్ పార్ట్ ఏమో కేజీఎఫ్ తర్వాత ఏముంది మన దగ్గర బ్యాక్గ్రౌండ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తర్వాత మన దగ్గర అలా వాళ్ళకి ఎట్లా ఐడెంటిఫికేషన్ ఒకటి ఉందో ఉందో మన జియోగ్రాఫికల్ దగ్గర. మన దగ్గర ఏముంది అన్నాడు. శేషాచలం అడవులు రెడ్ శాండిల్ చెప్పేసాం, అయిపోయింది. దానికి ముందే ఒక లైన్ ఇచ్చేసాం, అయిపోయింది. ఉమ్, హార్ట్ లాకర్ అని ఒక్క చెప్పాను నేను, 18 పేజెస్. 18 పేజ్. ఉమ్, అది ఏంటండి ఇంత లాజికల్గా ఉంది ఇది అన్నాడు. సార్ మా పైన మేము ఎన్టీవీలో పనిచేస్తాం, పైన 4 హేమహేమిలు తలపండిన వయోవృద్ధులు ఉంటారు. ఉమ్, వాళ్ళు అక్షరం తేడా వచ్చినా మమ్మల్ని ఆ స్టోరీని రిలీజ్ చేయరు సార్ బయటికి. అవును. మేము సెకండ్ చేసే పోరాటం ఏంటంటే వాడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, అది ఎంత ప్యాక్డ్గా ఉండాలనేది చూసుకుంటాము. అందులో భాగంగా మాకు ఇల్లాజికల్గా ఏదో అలా ర్యాండమ్గా చెప్పడం ఇవన్నీ తెలియవు. ఒక పక్కా ఆధారంతోనే చెప్తాం. ఇప్పుడు నిన్న మొన్న అసద్ శకం ముగిసింది రాసేయాను, నేనెట్లా రాసా అక్కడ తెలియకుండా. అవునుగా. పలానా వీటిని బట్టి అసద్ అనేవాడు ఇక అయిపోయింది సిరియాలో అని చూపించి అడ్రస్ చేసి రాయాలి. అడ్రస్ చేశారు కరెక్ట్, రీసెర్చ్ చేయకుండా అసలు కదా కన్నడ కథ ముగిసిందే అంటే నేను చేయలేను, అది అంతేగా మరి. అట్టుంటుంది సార్ మాది అని. సూపర్ సార్ మీది. ఆ డైలాగ్ కూడా పెట్టాడు 18 పేజ్లో. ఉమ్. అరే ఇంత లాజిక్గా మాట్లాడుతున్నాడు కదా, నేను లాజిక్ అని డైలాగ్ బ్రహ్మాజీకి పెట్టాడు. అర్థమైందా? అది అతని ఇది, ఆయన టాలెంట్ అంతా అక్కడ ఉంటుంది. దాన్ని ఆయన ఒప్పుకుంటాడు. ఆయన పుట్టి లెక్కల మాస్టర్గా ఎదిగి డైరెక్టర్గా విస్తరించే క్రమంలో ఒక స్థాయి వరకు ఆయన కథలు ఉన్నాయి సార్. అవి కూడా నాన్ జడ్జిమెంటల్. సుకుమార్కు ఉన్న వీక్నెస్ ఏంది సార్, ఎక్కువ తీసేస్తాడు. ఈ 3:30 గంట 7:30 గంట తీసుంటాడు. అవును 100%. అయిందా? కథను ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియదు అతనికి. ఆయన రంగస్థలం కూడా కాపీ వ్యవహారం ఒకటి ఉంది దర్శకత్వ దీనిలో, ఆ డైరెక్షనల్ అసోసియేషన్లో ఏదో ఉంది గొడవ. దానికి ఆయన లెటర్ కూడా రాశాడు. ఆ తర్వాత ఆయన వీటి మీద ఆధారపడుతున్నాడు అంతే. ఆయనది అయిపోయింది, కిల్ అయిపోయింది. ఆయన కెరీరు ఎండ్. ఆయన దగ్గర ఇప్పుడు ఏం లేదు. ప్లస్ సీట్స్ అన్నీ బయట ఉన్నాయి, ఆయన దగ్గర లేవు. ఆయన దగ్గర ఒక సపరేట్ మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజంలో చాలా క్రూకుడ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు వేమారెడ్డి అనేవాడు నాతో ఏమన్నాడంటే, మీరు మీ మైండ్ సెట్స్ ఇవన్నీ ఇక్కడ కావు సార్, ఇక్కడ మీ వల్ల కాదు, మాకు కూడా సెట్ కాదు అంటే వీళ్ళు ఆయనకు పోయి రిపోర్ట్లు ఇస్తారన్నమాట. ఎవడు వీళ్ళకన్నా మించినోడు ఆయన లోపలికి కూడా తీసుకుపోయినారు. ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉండేవాళ్ళు చంద్రబాబుకి మనకన్నా మించినోడు పోకూడదు నాయన, మళ్ళీ ఆ తర్వాత అతను వాళ్ళ మీద ఆధారపడతాడేమో అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఆ వాతావరణంలో ఉన్నాడు అతను. దీంతో అతని లోపలికి క్వాలిటీ పోదు, పోయిన దాన్ని యూజ్ అండ్ త్రో, లాగు పట్టు కొట్టు తోసేయి అయిపోయింది. అంతే, ఒక మెకానిజం అనేది సెట్ అయిపోయింది. ఆయన ఇప్పుడు ఒరిజినల్ కాదు. సుకుమార్ చీటింగ్స్ అవి రైటింగ్స్ కావు. ఎందుకయా నువ్వు ఇంత కడుపు మండి మాట్లాడుతున్నావు అంటే, ఆయన ద విక్టిమ్. అవును తెలిసింది కదా, ఇంకా అసలు ఇది బహిరంగంగానే తెలిసింది. ఇంకా అలాంటప్పుడు నాకు ఆ కడుపు మంటే ఉంటుంది కదా. ఇప్పుడు సార్ ఆయన లెక్కలు మాస్టర్ సార్ 2 ఇవన్నీ ఆగిపోవాలి, ఎట్లా ఏమైపోతాయి అని అడిగాడు నిన్న ఒక అతను కుర్రోడు. 2 + 4 మధ్యలో ఏముండాలమ్మా? 2 ఉండాలి. 2 ఏది లేదు, ఎక్కడ ఆగింది? ఆగదు ఇంకా, ఆగదు అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.